ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम् ओ शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ओम ओम रक्षका। ओम सर्वरक्षका। ओम सदा रक्षका सर्वदा रक्षका। ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका। ओम सर्वतः रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षक शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका। ओम ओम शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत पिता जगन्माता जगदांबा जगज्जननी। ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तोषपति तपस्पति दीक्षापति प्रजापति सर्वभूतपति। ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा। ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु आदि गुरु सनातन गुरु सर्वगुरु। ओम शाश्वत आचार्य परमाचार्य प्रथमाचार्य सर्वाचार्य। ओम शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी। ओम शाश्वत राजा राजाधिराजा महाराजा। ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट। ओम शाश्वत न्यायाधीश अर्यमा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा। ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्। ओम सर्वव्यापका विश्वव्यापका। ओम सर्वशक्तिमन् निराकारा निर्विकारा। ओम न्यायकारिन् दयालु। ओम अजरा अमरा अभय अनुपम। ओम नित्य पवित्रा परम पवित्रा। ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता। ओम प्रभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभू ओम शंभवा मयोभव प्रभव विभव उद्भव सुभव। ओम सर्वानुभू ओम भू ओम भुवः ओम स्वः ओम भूर्भुवस्वः। प्रिया प्रियाति प्रिया प्रियतमा प्राणात प्रिया प्राणस्य प्राण प्राणपति प्राणेश्वर प्राणाधार जीवनेश्वर जीवनाधार जीवनपति। ओम जन्मदाता ओम सर्व दुख विनाशका
సకల క్లేశనాశక సంకటమోచక సమస్త అవిద్య శాంతి భయ నిరాశ నివారక ఓం సత్చితనంత ఆనంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా హర్షదా వర్చోదా ద్రవిణోదా స్వస్తిదా ఆయుర్దా మోక్షదా ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఓం ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వబంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పూర్ణాత్మ సర్వాత్మ విశ్వాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, మర్యాద ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. గౌరవించడం నేర్చుకోవాలి. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎలా ఆదరించాలి, ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలి, మర్యాద ఇవ్వడం కూడా రావాలి. ముందు ఆదరించడం గౌరవించడం నేర్చుకోండి, మిగతాది తర్వాత. ఎవరెవరిని ఎలా గౌరవించాలి, ఎలా ఆదరించాలి, ఇంట్లో కానీ బయట కానీ. మాతాపితరులను, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, గురువులను ఎలా గౌరవించాలి, బయట ఎలా గౌరవించాలి, ఎలా ఉండాలి, ధార్మికులను, విద్వాంసులను, మంచివారిని గౌరవించడం నేర్చుకోవాలి. పిల్లలను ఎలా గౌరవించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, అది రావాలి. అలాగే పరమాత్మను ఎలా గౌరవించాలి, పరమాత్మను కూడా ఆరాధించాలి, ఆదరించాలి, గౌరవించాలి. పరమాత్మ కూడా మర్యాద ఇవ్వడం రావాలి. మనకు మర్యాద ఇవ్వడం రాదు, గౌరవించడం రాదు. అన్నీ నేర్చుకుంటాం, రకరకాలు నేర్చుకుంటాం. ధనాన్ని ఎలా సంపాదించాలి, ఏ వృత్తుల ద్వారా, ఏ పని ద్వారా, అది మాత్రం నేర్చుకుంటాం. లేదా ఎలా సుఖపడాలి నేర్చుకుంటాం. సుఖ సాధనాలు ఎలా తయారు చేసుకోవాలి నేర్చుకుంటాం. అన్నీ నేర్చుకుంటున్నాడు మానవుడు, కానీ మర్యాద ఇవ్వడం, గౌరవించడం, ఆదరించడం రావడం లేదు. ప్రకృతిని ఎలా గౌరవించాలి, ప్రతి పదార్థాన్ని ఎలా గౌరవించాలి, పదార్థంలో కూడా గౌరవించడం రావాలి. పంచమహాభూతాలను ఎలా ఆదరించాలి, ఈ భూమిని, నీటిని, అగ్నిని, వాయువును, ఆకాశాన్ని, సూర్యచంద్రాదులను, గ్రహాలను, నక్షత్రాలను గౌరవించడం వస్తే, ఆదరించడం వస్తే వాటితో సుఖపడడం కూడా తెలుస్తుంది. గౌరవించడం వలన, ఆదరించడం వలన మనకే సుఖం. మన సుఖం కొరకే. అదొకటి వస్తే ఎన్నో పనులు అవుతాయి, ఎన్నో బంధనాలు విడిపోతాయి, ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి, అశాంతి దూరం అవుతుంది, ఎన్నో దూరం అవుతాయి. మనకు ఆదరించడం, గౌరవించడం
చాలా అవసరం. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఆదరించే విద్య. ఆదరణ కొరకే వినయం విధేయతలతో. విద్య దదాతి వినయం వినయద్యాతి పాత్రతాం పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాత్ ధర్మ తత సుఖం. చివరికి సుఖం కొరకే. విద్య దేని కొరకు? విద్య వస్తుంది కానీ వినయం రావట్లేదు, వినయం నేర్చుకోవట్లేదు. విద్య నేర్చుకుంటున్నాం, ఏదో ఒక విద్య నేర్చుకుంటున్నాం బ్రతకడానికి, లేదా మోసం చేయడానికి, మోసం చేస్తూ బ్రతకడానికి, మన సుఖం మనం చూసుకోవడానికి. అటువంటి విద్యలే, అటువంటి చదువులే. చదువుకుంటున్నాం, చదువులను కొనుక్కుంటున్నాం. చదువులు కొనడం తప్ప, కొనుక్కోవడం తప్ప. అందులో వినయం విధేయత, గౌరవం మర్యాదలు, ఆదరించడం, గౌరవించడం, సన్మానించడం రావడం లేదు. నేర్చుకోవాలనుకోవడం లేదు. వినయ విధేయతలు అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు కొందరికి. అందుకే కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎవరితో ఎలా మెలగాలో, ఎలా ప్రవర్తించాలో రాక అందరిని దూరం చేసుకుంటారు, కష్టాలు పాలవుతారు. మర్యాద ఇవ్వడం రాకే. నేర్చుకోవాలని కూడా ఉండదు. నేర్చుకోవాలి, నాలో ఈ లోపం ఉంది, ఈ దోషం ఉంది, నాకు గౌరవించడం రాదు, ఎవరెవరిని ఎలా గౌరవించాలి అది రావాలి. అందరితో అలా ఉండడం కాదు. పెద్దలతో కూడా పిల్లలతో ఉన్నట్టు కాదు, పిల్లలతో పెద్దలతో ఉన్నట్టు కాదు. అది అవసరం ఉంది. ఒకచోట ఉంటే రాదు. కూపస్థ మండుకలాగా, బావిలో కప్పలాగా ఒకచోట ఉంటే అర్థం కాదు. విద్య రావాలంటే తిరగాలి. మకరందాలను మధుకర రాజు అన్నారు తేనెటీగలు. తేనెటీగలు ఎక్కడ పూలుంటే అక్కడ వెళ్ళి మకరందాలను సేకరించుకొని వస్తాయి. తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎటువంటి పూలు ఉంటాయి, ప్రపంచం తెలియాలి. విద్యను ఆ విధంగా సంగ్రహించడం అవసరం ఉంటుంది, సేకరించాలి. తేనె కావాలంటే మకరందాలను సేకరించాలి, పూల వద్దకు వెళ్ళాలి, తెచ్చుకోవాలి. అలాగే గురువుల వద్దకు వెళ్ళాలి విద్యార్థి. అది ముఖ్యంగా వినయ విధేయతలు నేర్చుకోవడం కొరకే. ఏ ప్రాంతంలో ఎలా మర్యాద, ఎటువంటి గౌరవం, ఎటువంటి ఆదరణ ఉంటుందో, ఎలా మర్యాద చేస్తారు, ఎలా గౌరవిస్తారు నేర్చుకోవాలి. అక్షరముఖ రాని గిరిజనులకు కూడా ఆ విద్య వచ్చు, కానీ విద్యావంతులైనటువంటి మనకు ఆదరించడం, గౌరవించడం రాదు. అడవిలో ఉంటారు గిరిజనులు, వారికి వచ్చు సత్కరించడం, గౌరవించడం, మర్యాద చేయడం. అక్షరాలు వచ్చు, చదువుకున్నాం, చదువుకొనుక్కుంటున్నాం, మనకు మర్యాద ఇవ్వడం రాదు. దుష్టులకు దుర్మార్గులకు మాత్రం మర్యాద ఇస్తారు, భయపడి ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. అది మర్యాద అనుకుంటున్నారు. లంచం ఇవ్వడం మర్యాద, లంచం తీసుకోవడం మర్యాద, అవినీతి చేయడం మర్యాద, కొట్టుకుపోవడం మర్యాద, అందరిలాగా ఉండడం మర్యాద, అందరు ఏడిస్తే మనం ఏడవడం మర్యాద, అందరు నవ్వితే నవ్వడం మర్యాద. వృత్తి సారూప్యం. వృత్తుల్లో కొట్టుకుపోతున్నారు. ఏడిపిస్తే ఏడుస్తున్నారు, నవ్విస్తే నవ్వుతున్నారు. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. అదే మర్యాద అనుకుంటున్నారు. అందరితో పతనమైపోవడమే, ప్రవాహంలో పడిపోవడమే, కొట్టుకుపోవడమే మర్యాద. అందరిలాగా ఉండాలి, వాళ్ళలాగా వీళ్ళలాగా, ఇరుగు పొరుగులాగా ఉండాలి, బంధువుల్లాగా ఉండాలి, మిత్రుల్లాగా ఉండాలి. సరిగా అర్థం కావాలంటే వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. కాళ్ళు గడపలు దాటిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. మనకంటే గొప్పవారు ఉన్నారు, సజ్జనులు ఉన్నారు, పండితులు, విద్వాంసులు ఉన్నారు, పవిత్రులు ఉన్నారు, యోగులు ఉన్నారు, త్యాగులు ఉన్నారు, భక్తులు, దేశ భక్తులు, దైవ భక్తులు ఉన్నారు బయట. వెళ్ళండి, బయటకు వెళ్ళండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. అటువంటి యాత్రలు చేయాలి, అనవసర యాత్రలు కాదు, పనికిరాని యాత్రలు కాదు. సమయం వ్యర్థం చేసుకోవడం తప్ప
ధనం వ్యయం చేయడం తప్ప ఆ యాత్రలకు అర్థమే లేదు. వెళ్తున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం. పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో పర్వతాలు, చెట్లు, నదులు, సముద్రాలు, ఆకాశంలో మేఘాలు. చూసేదేముంది? జడ పదార్థాలను చూడాలనుకుంటున్నాను. లోపలికి వెళ్ళి నన్ను నేను చూసుకోవాలి. నేనేమిటి, నా స్వరూపం ఏంటి, నా వ్యవహారం ఏంటి, అసలు నన్ను నేను గౌరవించుకోవడం రావాలి. ఆత్మగౌరవం అవసరం ఉంది. ఆత్మగౌరవం అది కూడా రావడం లేదు. తనను తాను గౌరవించుకోవడం కూడా రావడం లేదు. తెలియదు. నేర్చుకోవాలని కూడా లేదు. అందుకే ఈ మంత్రం ద్వారా చెప్పడం జరుగుతుంది. బయటకు వెళ్ళండి, తిరగండి, మంచి మంచి గురువులను, యోగ్యులైన గురువులను. ఎవరు యోగ్యులైన గురువులు? ఎవరు నిర్ణయం చేయాలి? ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ఎక్కడెక్కడ యోగ్యులైన విద్వాంసులు ఉన్నారో, గురువులు ఉన్నారో, నిపుణులు ఉన్నారో వారిని గుర్తించాలి, గౌరవించాలి, వారిని సన్మానించాలి, సత్కరించాలి. అటువంటి విద్వాంసుల వద్ద యోగ్యులైనటువంటి విద్యార్థులను, అటువంటి యోగ్యత, మేధ, బుద్ధి ఉన్నటువంటి విద్యార్థులను పంపి విద్య నేర్పించాలి. ప్రభుత్వం నేర్పించాలి. ఒకప్పుడు ఉండేది ఈ వ్యవస్థ. రాజే విద్వాంసులను గుర్తించి, పరీక్షించి, పరిశీలించి, నిర్ణయించి, గురుకులాలను నిర్మించి, ఆ గురువుల వద్ద, ఆచార్యుల వద్దకు విద్యార్థులను పంపించి వ్యవస్థలు చేసి అని చెప్పించేవారు. అన్ని విద్యలు, అన్ని రకాల విద్యలు, దేశానికి, రాజ్యానికి ఉపయోగపడే విద్యలను. అందులో ముఖ్యంగా వినయం, వినయం అనే, విధేయత అనే, గౌరవించడం అనే విద్యను నేర్పించడం అవసరం ఉంటుంది. క్రమశిక్షణ ఉండాలి. గురువు గారి క్రమశిక్షణలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. అనుశాసనంలో ఉన్నప్పుడే అప్పుడు అర్థమవుతుంది ఆదరణ అంటే ఏమిటో. ముందు గురువు గారిని ఆదరించాలి, గౌరవించాలి, గురువుగారికి మర్యాద ఇవ్వాలి, గురువుగారి ఆదేశాలను అర్థం చేసుకోవాలి. దాని పేరే శుశ్రూష. సరిగా వినాలి, వినాలి అనుకోవాలి. ముందు వినాలనే కోరిక ఉండాలి. జిజ్ఞాసలాగా శుశ్రూష. జాగ్రత్తగా వినాలి, ప్రేమతో, శ్రద్ధగా వినాలి. గురుగారు ఏమంటున్నారు, ఏ ఉద్దేశంతో అంటున్నారు ఈ మాట, సరిగా అర్థం చేసుకుని ఆచరించాలి. అప్పుడు తెలుస్తుంది విద్య, నిజమైన విద్య గురువారు అందిస్తారు. విప్పి చెప్పేస్తారు, రహస్యాలన్నీ, కిటుకులన్నీ నేర్పిస్తారు. వినయం ఉన్నప్పుడే. విద్యార్థి అంటే వినయశీలుడై ఉండాలి, విధేయుడై ఉండాలి. ఏదైనా పత్రం రాస్తే కింద మీ విధేయుడు అని రాస్తారు. మీ విధేయుడు. విధేయత ఉండాలి కదా, వినయం ఉండాలి కదా, వినమ్రత ఉండాలి కదా. అందుకే విద్య దదాతి వినయం. విద్య వినయాన్ని ఇస్తుంది, కానీ ఈనాటి విద్యలు వినయాన్ని ఇస్తున్నాయి. అందుకే వేద విద్యలు ఉండాలి, వేదాంకుల విద్యలు. ఆ విద్యలు వినయాన్ని ఇస్తాయి. వినయం అంటే ఏంటో నేర్పిస్తాయి. విద్య దదాతి వినయం. ఆ వినయం వల్ల పాత్రత పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. ఆ పాత్రత వలన, ఆ సామర్థ్యం వలన సమర్థుడైనప్పుడు ధనం కూడా వస్తుంది. పాత్రత్వ ధనం ఆప్నోతి, ధనాన్ని పొందుతాడు. ధనాత్ ధర్మ. ఆ ధనాన్ని ధర్మం కొరకు ఖర్చు చేయాలి. ధనము వలన ధర్మం, తత సుఖం. ఆ ధర్మంతో ధర్మాన్ని ఆచరిస్తే సుఖమే సుఖం. సుసుఖం, మామూలు సుఖం కాదు, సుసుఖం కొరకు ప్రయత్నం చేయాలి. సరైన సుఖం, సుసుఖం. దుఃసుఖాలు కూడా ఉంటాయి. సుఖం అనిపిస్తుంది కానీ చివరికి దుఃఖం అవుతుంది. అటువంటి సుఖాలు కాదు. ఇప్పుడు సుఖం అనిపిస్తుంది, తర్వాత దుఃఖం. అటువంటి దుఃఖాలతో కూడుకున్న సుఖాలు కాదు. సుసుఖం కావాలి. దానికి వినయమే ముఖ్యం. బయటకు వెళ్ళండి, భ్రమణం చేయండి, సర్వత్రా మంచి గురువులను చూసుకోండి. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా వినయంతోనే పనులు సాఫీగా సాగుతాయి. ఇబ్బంది లేకుండా పనులు పూర్తి అవుతాయి. మనం ఓడిపోవడానికి,
మనలో అశాంతి ఉండడానికి, సమస్యలకు, బంధనాలకు, ఈ దుఃఖాలకు కారణం అందులో ముఖ్యంగా వినయం లేకపోవడం. మనకు మర్యాద ఇవ్వడం రాదు. అది నేర్చుకోవడం చాలా అవసరం ఉంది. ఆ విషయాన్నే ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఒక రాజు ఆ రాజ్యం నుండి అన్ని వైపు వేరే దేశాలు కూడా పంపించాలి. ఏ దేశంలో ఎటువంటి నిపుణులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, గొప్పవారు. రాజు యొక్క బాధ్యత అది. రాజ్యం ఉన్నటువంటి ఈ విద్యార్థులను కూడా ఎంపిక చేసుకోవాలి. వీరికి యోగ్యత ఉందా లేదా, నేర్చుకునే యోగ్యత ఉందా లేదా, అటువంటి విద్యార్థులనే పరీక్షించి పంపించాలి, విద్య నేర్పించాలి, అన్ని రకాల విద్యలను. ఏ దిశల్లో ఏం చేయాలో అంటే అన్ని దిశల్లో అన్ని రకాల విద్యలు రావాలి, మంచి విద్యలన్నీ కూడా. చివరికి తన రాజ్యంలో, తన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సుఖాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేయాలి. ఇటువంటి భావనతో, ఇటువంటి సందేశం ఉన్నటువంటి మంత్రం ఈ మంత్రం. నిన్న చెప్పుకున్నాం, యజుర్వేదంలో 9వ అధ్యాయంలో 30వ మంత్రం చెప్పుకున్నాం. అన్ని దిశల్లో ఏ దిశల్లో ఏం చేయాలి అనే విషయం. సామ్రాజ్యములు, తన సామ్రాజ్యం సరిగా ఉండాలంటే స్వాహని చెప్పుకోవడం జరిగింది. అగ్నినేత్రేభ్య, యమనేత్రేభ్య, దక్షిణ, ఇటువంటి విశ్వదేవ నేత్రేభ్య. అటువంటి మంత్రం ఈ మంత్రం. ఈ మంత్రం యజుర్వేదంలో 9వ అధ్యాయంలో 36వ మంత్రం. ఏ దేవాః అగ్నినేత్రాః పురః సదః తేభ్యః స్వాహ. ఇదొక వాక్యం. ఏ దేవా యమనేత్ర దక్షిణ సదః తేభ్యః స్వాహ. ఏ దేవాః విశ్వదేవ నేత్రాః పశ్చాత్ సదః తేభ్యః స్వాహ. ఏ దేవాః మిత్రావరుణ నేత్రాః వా మరున్నేత్రా వా ఉత్తరా సదః తేభ్యః స్వాహ. ఏ దేవాః సోమనేత్రా ఉపరి సదః ధ్వస్వంతః తేభ్యః స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రం యొక్క ఋషి వరుణ ఋషి. ఏ దేవా ఇత్యస్య వరుణ ఋషిః దేవత విశ్వే దేవాః. అందరు దేవతలు అంటే అందరు విద్వాంసులు, అన్ని రకాల విద్యలని అర్థం. విశ్వేదేవా దేవతాః. ఛందస్సు వికృతి ఛందః, స్వరం మధ్యమః స్వరః. మంత్రంలో ఉపదేశం మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి ఉపదేశం. అంటే ఈ మంత్రంలో ఈ ఉపదేశం ఉన్నట్టు మహర్షి చెప్పడం జరిగింది. మనుషులు సర్వత్రా భ్రమణ విధాయ. మనుషులు సర్వత్రా, అంతటా, దేశాలలో, అక్కడిక్కడ అన్ని దేశాల్లో, దీపాంతరాల్లో, దేశాంతరాల్లో వెళ్ళి భ్రమణం చేసి విద్యాం గృహిణీహు, విద్యను గ్రహించండి. ఇది ఉపదేశతే. అన్ని దేశాలకు వెళ్ళి ఈ ఉపదేశానికి పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు ఉత్కృష్టం వైదుష్యం నా ఏకస్మిన్ దేశే కూపమండూక స్థిత్యా ప్రాప్యతే ఇది. అంటే ఉత్కృష్ట వైదుష్యం అంటే విద్వత్త రావాలంటే ఏకస్మిన్ దేశే, ఒక్క దేశంలో, ఒక ప్రదేశంలో, ఒక చోట ఉండి, అది కూపస్థ మండూకం అంటే కూపమండూకం, ఒక బావిలో కప్పలాగా స్థిత్య ఉండిపోయి ప్రయత్నం చేస్తే దొరకదు. నా ప్రాప్యతే. ఏకస్మిన్ దేశే కూపమండుక స్థిత్య, ఒక దేశంలో, ఒక ప్రదేశంలో కూపమండుకంలా కూర్చుంటే నా ప్రాప్యతే, లభించదు. ఇది ఉత్కృష్టం వైదుష్యం, ఉత్కృష్ట విద్వత్త. ఉత్కృష్ట వైదుష్యం రావాలంటే, విద్వత్త రావాలంటే, ఆ యోగ్యత కావాలంటే బయటకు వెళ్ళాల్సిందే. ఒకే చోట ఉంటే విద్య రాదు. ఒకే గురువు అక్కడే ఉంటే ఆ గురువుకి అన్ని విద్యలు ఉండకపోవచ్చు కదా. ఎక్కడెక్కడ ఏ విద్యలు ఉంటే అక్కడికి వెళ్ళాలి. పూలున్న చోటుకే తేనెటీగలు వెళ్తాయి, మకరందాన్ని తీసుకొస్తాయి, సేకరించి తేనెతుట్టులు నిర్మించి అక్కడ పెట్టుకుంటాయి. ఆ విధంగా విద్యార్థులను రాజు తయారు చేయాలి. అటువంటి వ్యవస్థ చేసి పెట్టాలి, లేదా సమాజం చేసి పెట్టాలి. ఈనాటి గురుకులాల్లో కాదు.
గురుగారి బయటకు వెళ్ళడం, ఏదో భిక్షాటన చేసుకోవడం, ధన సంగ్రహం చేసుకోవడం, విద్యార్థులను పోషించడం, విద్య నేర్పించడం. ఇది విద్య కాదు, విద్య రాదలా. ఆ విషయం చెప్పడం జరుగుతుంది ఇందులో. ఉత్కృష్టం వైదుష్యం నా ఏకస్మిన్ దేశే కూపమండూక స్థిత్యా ప్రాప్యతే ఇది. దేశ దేశాంతరేషు యోగ్యాన్ పురుషాన్, దేశ దేశాంతరం ఉన్నటువంటి యోగ్యులైన పురుషులు అంటే విద్వాంసులను, రాజసహాయేన, రాజు యొక్క సహాయం ద్వారా, సంప్రేష్య, సరిగా పంపించి, విద్యార్థులను పంపించి, ముందు ఆ యోగ్యులైనటువంటి విద్వాంసులు ఎవరో పరీక్షించాలి. ముఖ్యంగా ప్రగల్భ జ్ఞానేభ్య, అంటే జ్ఞానములు ప్రగల్భం ఉన్నవారు, నేను తప్పకుండా నేను నేర్చుకుంటాను అని గట్టి సంకల్పం ఉన్నటువంటి వారిని పంపించి నేర్పించాలి. ఉన్నత మస్తిష్కేభ్య, అంటే మంచి మస్తిష్కం ఉన్నవారు, మంచి మేధాబుద్ధి ఉన్నటువంటి వారిని, అటువంటి విద్వాంసులను. విద్వద్భ్య సర్వవిధ విజ్ఞానస్య, అన్ని విధాల విజ్ఞానం కొరకు, విజ్ఞానస్య సంగ్రహ, సర్వవిధ విజ్ఞానస్య సంగ్రహ, అన్ని విధాల విజ్ఞానం యొక్క సంగ్రహం, సేకరణ. రాజ్ఞా ఏవ కారయిష్యతే, కారయితవ్య, రాజే కారయితవ్య, చేయించాలి ఈ సంగ్రహం. ఏ సంగ్రహం? సర్వవిధ విజ్ఞానం యొక్క సంగ్రహం. యోగ్యులైన గురువులను పరీక్షించి అక్కడికి యోగ్యులైన విద్యార్థులను పంపించి సర్వవిధ విజ్ఞానం యొక్క సంగ్రహం చేయించాలి. కారయితవ్య, రాజ్యాయవ, రాజే, ఇది వ్యవస్థ, రాజు ద్వారా. అలా ఉన్నప్పుడు విద్య వస్తుంది. సరైన గురువులు ఉంటారు. ఇప్పుడు అందరు గురువులే. ఆ గురువులు బోధ గురువులో బాధ గురువులో తెలియదు, ఆ గురువులా బరువులో తెలియదు. వారు గురువులేనా, వీరు శిష్యులేనా అర్థం కాదు. ఎవరు గురువులు, ఎవరు శిష్యులు, అందరు విద్వాంసులే, అందరు పండితులే, అందరు విద్యార్థులే. అందుకే వినయం రాదు, విధేయత రాదు, ఆదరణ, గౌరవం, మర్యాద ఇవ్వడం రాదు. చివరికి అందరు దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకు మర్యాద ఇవ్వడం రాదో అందరు దూరం అయిపోతుంటారు. విద్య రాగానే వినయం రావాలి, కానీ అహంకారం రాకూడదు, అభిమానం రాకూడదు. అటువంటి ఉపదేశం ఉన్నటువంటి మంత్రం ఈ మంత్రం. ఈ మంత్రంలో శబ్దాలు, పదచ్ఛేదం, సంధి విచ్ఛేదం తర్వాత పదపాఠం మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి పదపాఠం ఇది. ఏ దేవాః అగ్నినేత్రా ఇతి అగ్నినేత్రాః పురః సదా ఇతి పురః సదః తేభ్యః స్వాహ ఏ దేవాః యమనేత్రా ఇతి యమనేత్రాః దక్షిణాసత్ సద్ ఇతి దక్షిణాసదః తేభ్యః స్వాహ ఏ దేవాః విశ్వదేవనేత్రా ఇతి విశ్వదేవనేత్రాః పశ్చాత్ సదః ఇతి పశ్చాత్ సదః తేభ్యః స్వాహ ఏ దేవాః మిత్రావరుణనేత్రా ఇతి మిత్రవరుణనేత్రాః వా మరున్నేత్రా ఇతి మరుత్ నేత్రాః వా ఉత్తరాసద ఇతి ఉత్తరాసదః తేభ్యః స్వాహ ఏ దేవాః సోమనేత్రా ఇతి సోమనేత్రాః ఉపరిసద ఇతి ఉపరిసదః ద్వస్వంతః తేభ్యః స్వాహ. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురూజీ. చెప్పు. ఓం ఏ దేవా అగ్నినేత్రాః పురస్సదస్తేభ్యః స్వాహా ఏ దేవా యమనేత్రా దక్షిణాసదస్తేభ్యః స్వాహా ఏ దేవా విశ్వదేవనేత్రాః పశ్చాత్సదస్తేభ్యః స్వాహా ఏ దేవా మిత్రావరుణనేత్రా వా మరున్నేత్రా ఓత్తరాసదస్తేభ్యః స్వాహా ఏ దేవాः సోమనేత్రా
ఉపరిసదోదువస్వంతస్తేభ్యः స్వాహా. ఓం నమస్తే గురుజీ. ఓం శుభం. ఓం. ఏ దేవ అగ్నినేత్ర. ఇవే శబ్దాలు గత మంత్రంలో అంటే 35వ మంత్రంలో ఈ శబ్దాలతో మంత్రం. అలాగే దిశలు కూడా పురస్సద, దక్షిణ, పశ్చాత్, ఈ ఉత్తర, ఉపరి, సుమారుగా అదే శబ్దాలు. దాని అర్థం ఏంటంటే అన్ని దిక్కులు వెళ్ళాలి, అన్ని రకాల విద్యలు నేర్చుకోవాలి, అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేయాలి. ఒక చోట ఉంటే విద్య రాదు, విద్య కాదు, లోక జ్ఞానం తెలియదు, వ్యవహారం రాదు. ఒక చోట ఉన్న వారికి వ్యవహారం రాదు. ఒక ఇంట్లో, ఒక ప్రాంతంలో, ఒక వీధిలో, ఆ ఊరిలోనే అక్కడే ఉంటే రాదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది తెలియాలి. మనమే గొప్ప అనుకుంటాం అప్పుడు, బావిలో కప్పలా. బావిలో ఉన్నంత నీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదనుకుంటుంది బావిలో ఉన్న కప్ప. ఇలా మనం కూడా అంతే అనుకుంటాం. మా గురుగారిలో ఉన్న విద్య సరిపోతుంది, మా గురుగారు ఉంటే చాలు. విద్య రావాలి, ఇంకా ఉన్నతి కావాలంటే ఎక్కడెక్కడ విద్య ఉంటే అక్కడక్కడ వెళ్ళాలి. ఒక వ్యక్తులు అన్ని విద్యలు ఉండవు, అన్ని విద్యలు నేర్చుకోవాలి. అంటే ఎవరెవరికి ఏ అభిరుచి ఉంది, ఏ యోగ్యత ఉంది, దాన్ని బట్టి విద్యార్థులను పంపించడం ఇవన్నీ చేయాలి. ఇతర దేశాల్లో కొంత ప్రయత్నం చేస్తున్నారు, కానీ మన దేశంలో ఈ వ్యవహారం లేదు, అవసరం ఉంది ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు అర్థాలు, శబ్దార్థం, ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క పదానికి పదార్థం పేరుతో మహర్షి చెప్పినటువంటి అర్థాలు. ఏ అంటే ఎవరైతే, దేవాహ దేవతలు, విద్వాంసులు అందరూ కూడా. దేవాహ అంటే విద్వాంసో హి దేవ, శతపథ బ్రాహ్మణంలో ప్రమాణం. విద్వాంసులే దేవతలు, దేవతలే విద్వాంసులు. ఏ దేవాహ ఎవరైతే విద్వాంసులు ఉన్నారో, విద్వాంస అగ్నినేత్ర. ఇక్కడ శబ్దాలు గమనించండి. అగ్నినేత్ర అంటే అగ్నౌ విద్యుత్ ఆదౌ నేత్రం నయనం విజ్ఞానం ఏషాం తే. అగ్నినేత్ర అంటే అగ్ని కళ్ళు కావు. అగ్నౌ అంటే విద్యుత్ ఆదౌ, విద్యుత్ మొదలగు వాటిలో. నేత్రం అంటే నయనం అంటే విజ్ఞానం. అంటే విద్యుత్ వాటిలో ఉన్నటువంటి ఏదైతే విజ్ఞానం ఉంటుందో. విద్యుత్ ఆది అంటే విద్యుత్ సంబంధించిన అన్ని కూడా, అంటే పిడుగుల్లో, సూర్యకిరణాల్లో, ఎండలో, అగ్నిలో ఏ విజ్ఞానం ఉంటుంది, ఏ విషయం ఉంటుందో అటువంటి విద్య ఉన్న వారెవరు? అటువంటి విద్వాంసులు అని అర్థం. వారు అగ్నినేత్రులు. దేవాహ అగ్నినేత్ర అంటే అగ్నినేత్రాహ దేవ. అగ్నినేత్రులు అని దేవతలు అంటే విద్వాంసులు, గురువులు, ఆచార్యులు. అగ్నినేత్రాహ అగ్నౌ విద్యుత్ ఆదౌ నేత్రం నయనం అంటే విజ్ఞానం ఏషం ఎవరికి ఉంటుందో తే వారు, అటువంటి విద్వాంసులు. ఇటువైపు పురః సదహ ఏ సభాయాం రాష్ట్రేవా పురః, సభకు లేదా రాష్ట్రం రాజ్యం, దేశం. పురః పూర్వస్యాం దిశి సీదంతి అంటే తూర్పు దిశలో ఉంటారు. దాని అర్థం తూర్పు అంటే తూర్పు అని కాదు, అంటే మన దేశానికి ముందు ఉంటారో. మనం ఎటువైపు ముఖం చేస్తే అదే తూర్పు. నిజానికి దిశల్లో అనుకుంటే మనం సంధ్యా ధ్యానం చేసేటప్పుడు ఎటువైపు ముఖం చేసి ఉండాలి అనే ప్రశ్న వస్తుంది. సంధ్యోపాసన, ఈశ్వరోపాసన అంటాం కదా. ఎటువైపు? తూర్పు వైపు, పడమర వైపు అంటాం. కానీ మనం ఎటువైపు ముఖం చేస్తే అదే తూర్పు నిజానికి. ఆ రకంగా మన ముందు, దేశానికి ముందు ఉన్నటువంటి పూర్వస్యాం దిశి, పూర్వ దిశలో అంటే మన ముందు వైపు, దేశానికి, మన ప్రదేశానికి, మన ప్రాంతానికి తూర్పు దిక్కు అంటే ముందు ఉన్నటువంటి, మనం ఎటు అనుకుంటే అటే. సీదంతి స్థితమై ఉంటారో ఈ గురువులు, విద్వాంసులు. తేభ్య అంటే వారి నుండి. స్వాహ పొందండి అంటే సత్యాం వాచం, సత్యవాక్కును, సత్య విద్యలను పూర్వ దిశలో వారి నుండి సత్యవాణిని గ్రహించండి అని అర్థం. అంటే ఎవరైతే విద్వాంసులు ఉన్నారో వారు అగ్నినేత్రాహ విద్వాంస. విద్యుత్ ఆదౌ విద్యుత్ మొదలగు విజ్ఞానం
తెలిసినటువంటి ఆచార్యులు, గురువులు, నిపుణులు ఉన్నారో, ఈనాటి భాషలో వైజ్ఞానికులు అని అనుకోవచ్చు కూడా. అటువంటి మంచి గురువులు, యోగ్యులైన గురువులు ఉంటే అక్కడ సీదంతి ఉంటారో అక్కడికి పంపించి తేభ్య వారి నుండి స్వాహను పొందండి, అంటే సత్య విద్యలను గ్రహించండి, నేర్చుకోండి. తర్వాత వాక్యం, ఏ దేవాహ, ఎవరైతే విద్వాంసులు ఉన్నారో, ఏ విద్వాంసులు, యోగినో న్యాయాధీశ, యోగులైనటువంటి న్యాయాధీశులు, యోగులు లేదా న్యాయాధీశులు. ఈ న్యాయాధీశులు ఎలా ఉన్నట్టు యోగులాగా ఉండాలి, నిజానికి పక్షపాతం లేకుండా ఉండాలి. మరెవరు, యమనేత్రాహ, మన యమనియమాలు అని చెప్తాం, ఆ యమనియమాలు ఇక్కడ యమనియమాలు పాటించేవారు. యమేషు అహింసాదిషు యోగాంగేషు నీతిషు వా నేత్రం ప్రాపణం ఏషాం తే. యమేషు, యమములంటే యమనియమాలన్నింటిలో కూడా, యోగాంగేషు అన్నారు స్పష్టంగా, యోగాంగాల నీతిలో ఉన్నటువంటి వారు. యమేషు అహింసాదిషు యోగాంగేషు నీతిషు వా నేత్రం ప్రాపణం. ఇక్కడ నేత్రం అంటే ప్రాపణం. ఏషం, ప్రాపణం అంటే ఎవరి నుండి మనకు యోగాంగాల గురించి అర్థమవుతుంది, యోగ విద్య ఉంటుందో వారు యోగ, ఇక్కడ దేవతలు, వారు యోగులు. దేవా అంటే యోగిన, యోగులు లేదా న్యాయాధీశులు, న్యాయం చేశారు, పక్షపాతం లేకుండా న్యాయం చేశారు న్యాయాధీశులు. వారు ఎలా ఉండాలంటే నిజానికి యమనేత్ర ఉండాలి, అహింసాది. వారిలో హింస అటువంటి భావాలు ఉండకూడదు. అహింసాది యోగాంగ రీతిలో నిపుణులైనటువంటి వారు, అటువంటి వారి నుంచి అటువంటి విద్యను పొందాలి అని అర్థం. ఏ దేవాహ యోగినో న్యాయాధీశాః యమనేత్రాః యమేషు అహింసాదిషు యోగాంగేషు నీతిషు వా నేత్రం ప్రాపణం. నేత్రం అంటే ప్రాపణం, అటువంటి విద్యనిచ్చేవారు. ఏషాం, ఎవరి వద్ద ఉంటుందో వారి ద్వారా, దక్షిణాసద, దక్షిణ దిశలో, ఏ దక్షిణస్యాం దిశి అవతిష్టంతే, అటువైపు ఉంటారు, దక్షిణ దిశలో ఉంటారు. దక్షిణ అంటే మనం ఈ దక్షిణ దిశలో కాదు, అంటే మనకు దక్షిణ అంటే దక్షత, శక్తి, సామర్థ్యం, స్థితి అన్నమాట. అటువైపు దక్షిణస్యాం దిశి అవతిష్టంతే, అటువైపు ఉన్నటువంటి విద్వాంసుల వద్దకు పంపించి విద్యార్థులను ఈ విద్యను నేర్పించాలి. ఏ విద్య, యోగాంగాల విద్య లేదా న్యాయం అనే విద్య. ఎలా న్యాయం చేయాలి, ఎలా తీర్పు ఇవ్వాలి, ఇలా పక్షపాతం లేకుండా చేయాలి, అటువంటి విద్యను ఇప్పించాలి. తేభ్య స్వాహ సత్యాం క్రియం, సత్యక్రియల ద్వారా. ఏ దేవాహ, ఎవరైతే దేవతలు అంటే విద్వాంసులు ఉన్నారో, సర్వ విద్యా విధులు, అన్ని విద్యలు తెలిసిన వారు. విశ్వదేవనేత్ర అన్నారు వారి పేరు, విశ్వదేవనేత్ర. విశ్వేషు దేవేషు నేత్రం ప్రజ్ఞానం ఏషాం తే. విశ్వేషు దేవేషు, అన్ని దేవతలు, అన్ని రకాల విద్యలు. నేత్రం అంటే ప్రజ్ఞానం, ప్రకృష్ట జ్ఞానం. నేత్రం అంటే ఇక్కడ ఏషం, ఎవరికి ఉంటుందో వారు, అంటే వారి నుండి. పశ్చాత్ సదా అంటే ఏ పశ్చిమాయాం దిశి, పడమటి దిశలో, అంటే మనం వెనుక వైపు అన్నమాట. వెనుక వైపు ఉన్నది పడమటి దిశ. ఏ పశ్చిమాయాం దిశి సీదంతి, స్థితమై ఉన్నారో, తేభ్య వారి నుండి, స్వాహ ఆన్వీక్షికీ విద్యం. ఆన్వీక్ష అంటే దండనీతి, అంటే న్యాయ విద్య. ఆన్వీక్షికీం, న్యాయదర్శన పేరు కూడా ఆన్వీక్షికి. న్యాయ విద్యను దండనీతి అంటారు దాన్ని. ఆన్వీక్షికీం విద్యాం ఏ దేవాహ, ఇక్కడ విద్యాం తర్వాత మళ్ళీ అటువంటి విద్యను ఇప్పించాలి. ఏ దేవాహ, ఏ దేవతలు ఉన్నారో, ఏ దేవతలు అంటే ఏ విద్వాంసులు. సర్వేభ్య సుఖదాతార, అందరికీ సుఖాన్నిచ్చేవారు దేవతలు, అటువంటి విద్వాంసులు. అంటే ఎలా సుఖం ఉంటుంది, కష్టాలు ఎందుకు వస్తాయి, కారణాలు ఏమిటి, వాటిని ఎలా తొలగించుకోవాలి, సుఖదాతార, సుఖాన్నిచ్చేటువంటి ఆ విద్వాంసులు ఉంటారో, అటువంటి వ్యక్తులు ఉంటారో వారు మిత్ర వరుణ నేత్ర, వారి పేరు మిత్ర వరుణ నేత్రాహ. ప్రాణ ఉదానవత, ప్రాణం ఉదానం లాగా. సర్వాన్ ధర్మ్యం నయంత, అందరికీ ధర్మం గురించి నడిపిస్తారు అటువంటి వారు. వా లేదా మరున్నేత్ర, మరుత్ నేత్ర, మరుతి బ్రహ్మాండస్థే వాయో నేత్రం నయనం ఏషాం. మరుత్ అంటే మరుతుగణం అంటాం, వాయువులో రకరకాల పొరలు ఉంటాయి. మరుతి బ్రహ్మాండస్థే, బ్రహ్మాండంలో స్థితమైనటువంటి ఉన్నటువంటి వాయువులో, నేత్రం నయనం అంటే జ్ఞానం,
ఆ బ్రహ్మాండ స్థిత వాయు యొక్క జ్ఞాన విద్యను తెలిసిన వారు. వా లేదా అధ ఊర్ధ్వస్థ, ఇక్కడ పైన కింద, అంటే మనం సంధ్య మంత్రాల్లో ధ్రువ ఊర్ధ్వ అని చెప్తుంటాం. ఉదీచి, అటువంటి ఉదీచి, ధ్రువ, తర్వాత ఉత్తర. ఇక్కడ వా శబ్దంతో దాన్ని పూర్తి చేయడం జరిగింది. వా అంటే కింద లేదా ఊర్ధ్వ, అధ ఊర్ధ్వస్థ కింద ఉన్నటువంటి వారు లేదా పైన ఉన్నటువంటి వారు. ఉత్తరాసదః ఏ ప్రశ్నోత్తరాన్ని సమాదధాన ఉత్తరస్యాం దిశి సీదంతి, ప్రశ్న ఉత్తరాల ద్వారా సమాధానం ఇస్తారో, సమాదధాన ఉత్తరస్యాం ఉత్తర దిశలో ఉన్నటువంటి వారు, అటువంటి విద్వాంసులు ప్రశ్నోత్తరాల ద్వారా, అందుకే ఉత్తర దిశ అన్నారు. ఉత్తరం ఇచ్చేది ఉత్తర దిశ, ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది ఉత్తర దిశ. అంటే ఈ దక్షిణ దిశలు ఈ ఉత్తర దిశలు కావని అర్థమైపోతుంది. ఉత్తరం ఇస్తే ఉత్తర దిశ, మన ప్రశ్నలకు మన సందేహాలకు సమాధానం దొరికే ఎక్కడైతే ఉంటుందో అది ఉత్తర దిశ అవుతుంది. ఉత్తరాసద ఏ ప్రశ్న ఉత్తరాన్ని సమదధానా ఇచ్చేటువంటి ఆ ఉత్తరస్యాం దిశ ఉత్తర దిశలో సీదంతి ఉన్నారో, తేభ్య వారి నుండి స్వాహ సర్వోపకారిణీ విద్యాం సర్వోపకారిణి అనేటువంటి విద్యను పొందాలి, ఇప్పించాలి విద్యార్థులు. ఏ దేవాహ ఆయుర్వేద విధ, ఎవరైతే విద్వాంసులు ఉన్నారో ఆయుర్వేద విధులు, ఆయుర్వేదం తెలిసిన వారు. సోమనేత్ర వారు సోమనేత్రులు, సోమలతాదిషు ఓషధీషు నేత్రం నయనం ఏషాంతే. ఇక్కడ నయనం అంటే ఇంతకుముందు చెప్పున్నారు విజ్ఞానం అని, అటువంటి విజ్ఞానం గలవారు సోమనేత్రులు. సోమలతాదిషు సోమలత మొదలగు ఔషధాల గురించి తెలిసిన వారు, బాగా తెలిసిన వారు, విజ్ఞానం విశేషంగా తెలిసిన వారు. ఉపరిసద వారు ఉపరిసదులు. ఏ ఉపరి ఉత్కృష్ట ఆసనే వ్యవహారేవా, ఉత్కృష్ట ఆసనంలో ఉన్నవారు లేదా వ్యవహారంలో ఉత్కృష్టంగా ఉన్నవారు, మంచి వ్యవహారం చేసిన వారు, వారు ఉపరిసద సీదంతి అక్కడ స్థితమై ఉన్నారో. తే వారు దువస్వంత వారు దువో బహు విద్యా ధర్మ పరిచరణం విద్యతే. ఏషు ఎవరిలో అయితే దువా ఉంటుంది, దువా అంటే ఇక్కడ బహు విద్యా ధర్మ పరిచరణం ఉంటుందో, విద్య గురించి ధర్మం గురించి వారు సరిగా పరిచరణం అన్నారు అంటే అన్ని రకాలుగా వారు సేవిస్తారు, సరిగా విద్యా ధర్మాలను ఆచరిస్తారు దువస్వంతులు. తేభ్య వారి నుండి స్వాహ ధర్మ ఔషధి విద్య, ధర్మం గురించి ఔషధ విద్యలను నేర్పించాలి, గ్రహించాలి. ఇది ఏ దిశల్లో ఎటువంటి గురువుల నుండి, ఆచార్యుల నుండి, విద్వాంసుల నుండి ఎటువంటి విద్య నేర్పించి ఎలా తన రాజ్యాన్ని సుభిక్షంగా సుసమృద్ధిగా ఉంచుకోవాలో, అలాగే ప్రజల యొక్క సుసుఖం ఎలా వారికి అందజేయాలో, ఈ విధంగా రాజ్యం ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్వయం. హే సభాధ్యక్ష రాజన్, రాజును సంబోధిస్తూ, ఓ సభాధ్యక్షుడైనటువంటి రాజా, త్వం నీవు, ఏ అగ్నినేత్రాహ పురః సదో దేవాః సంతి తేభ్య స్వాహ, ఎవరైతే అగ్నినేత్రులు ఉన్నారో, పురస ముందు ఉన్నటువంటి దేవతలు విద్వాంసులు ఉన్నారో, సంతి ఉంటారో, తేభ్య వారి నుండి స్వాహ ముందు స్వాహ సత్యామ వాచం అన్నారు. అలాగే తేభ్య స్వాహ జుషస్వ, ఇక్కడ ఈ జుషస్వ శబ్దము మనము గత మంత్రం నుంచి తీసుకోవాలి. గత మంత్రం 35వ మంత్రంలో చెప్పడం జరిగింది. ముందు శబ్దాలు ఏషతే నిర్రితే భాగ తం జుషస్వ, ఇది ప్రతి వాక్యానికి మనం జోడించుకోవచ్చు. ఏషతే నిర్రితే, ఓ నిర్రితుడు, ఓ నితరాం ఋతం గల ఓ రాజా, దీన్ని జుషస్వ ఈ భాగమును భజన శివని ఉన్నటువంటి దాన్ని దాన్ని ప్రీతిపూర్వకంగా సేవించండి. అంటే ప్రీతిపూర్వకం అంటే కలిసి పరస్పరం అందరు సేవించాలి, అందరు అనుభవించాలి సుఖాలను. అందుకే ఇక్కడ శబ్దం అది జోడించుకోవడం జరిగింది అన్వయంలో. జుషస్వ అంటే ప్రీతిపూర్వకంగా నువ్వు అనుభవించు, అంటే ప్రజలకు ఆ సుఖాలను అందిస్తూ నువ్వు కూడా అనుభవించు అని అర్థం. ఏ యమనేత్ర దక్షిణాసదో విదేవా సంతి తేభ్య స్వాహ జుషస్వ, ప్రతి వాక్యానికి జుషస్వ. గత మంత్రం కూడా అలాగే తీసుకోవచ్చు, ఇక్కడ ఈ మంత్రం కూడా
ఆ మంత్రం నుంచే జూషస్వ. ఏ పశ్చాత్ సదో విశ్వదేవనేత్ర దేవా సంతి తేభ్య స్వాహ జుషస్వ. ఏ ఉత్తరాసదో వ అధ ఊర్ధ్వస్థ అంటే కింద పైన, ఇక్కడ ఉత్తరాసద్ అని కలుపుకోవడం జరిగింది. మిత్రావరుణ నేత్ర వా మరునేత్ర మరుత్ నేత్ర దేవా, ఇక్కడ రెండు మిత్రవరుణ నేత్ర మరుత్ నేత్ర సంతి తేభ్య స్వాహ జుషస్వ. ఏ ఉపరి సదః ధ్వస్వంతః సోమనేత్ర దేవా సంతి తేభ్య స్వాహ జుషస్వ. ఇది అన్వయం. ఇప్పుడు భావార్థం. ఏ రాజాదయో మనుష్యాః యూయం యదా ధార్మికాః సుశీలా విద్వాంసో భూత్వా సర్వదిక్ స్థానాం సర్వవిద్యావిదాం ఆప్తానాం విదుషాం పరీక్షా సత్కార్యార్థం సర్వవిద్యాః ప్రాప్నుయాత్. అంటే ఇక్కడ ఓ రాజాదయ మనుష్య, అంటే రాజు మొదలగు అందరు కూడా, రాజు మొదలగు మనుషులందరూ కూడా సంబోధిస్తూ, ఓ రాజా, ఓ ప్రజలారా, మానవులారా, మీరందరూ కూడా మీరు ఈ ఎప్పుడైతే ధార్మికులు సుశీలం ఉన్నటువంటి విద్వాంసులు అవుతూ అయ్యి అన్ని దిశల్లో స్థితమైన ఉన్నటువంటి అన్ని విద్యల గురించి తెలిసినటువంటి ఆచార్యులు, గురువులు, ఆప్త విద్వాంసులు ఉన్నారో వారిని బాగా పరీక్షించి సత్కరించి, సత్కారం ఎలా సత్కరించాలో దాని కొరకు, సత్కారం కొరకు వారిని గౌరవించి సత్కరణ అనే విద్య, గౌరవించడం అనే విద్య కొరకు అన్ని విద్యలను పొందాలి, అన్ని విద్యలు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ సత్కారం కొరకే, ఎవరెవరిని ఎలా గౌరవించాలి, ఎలా సత్కరించాలి దాని కొరకు అన్ని విద్యలను పొందండి అని అర్థం. సర్వవిద్యా ప్రాప్నుయాత్ తదా ఏతే భవత్ సమీప భాగస్య సమీపం ఆగత్య. తద అప్పుడే ఏతే వీళ్ళందరూ, మిగతా వారందరూ కూడా భవత్య అంటే రాజు యొక్క సమీపం లేదా అటువంటి తల్లిదండ్రుల సమీపం ఆగత్య వచ్చి యుష్మాభిహి సహా సంగతి మీతో పాటు కలిసి సంగత్యం చేసి ధర్మ అర్థ కామ మోక్షాణం సిద్ధిం కుర్యు. ధర్మ అర్థ కామ మోక్షాణం సిద్ధిం, ధర్మ అర్థ కామ మోక్షాల సిద్ధిని చేయండి, అంటే సిద్ధింపజేసుకోండి. ఎవరైతే దేశాంతరం ద్వీపాంతరం చాగత్వ, ఎవరైతే దేశాంతరాలు వెళ్ళి, దేశ విదేశాలు వెళ్ళి, ద్వీపాంతరాలు వెళ్ళి, గత్వ వెళ్ళి, లేదా అక్కడ పొంది అనే అర్థం కూడా వస్తుంది. గత్వ అంటే గమనం, జ్ఞానం, ప్రాప్తి. గత్వ వెళ్ళి విద్యా వినయ సుశిక్ష క్రియా కౌశలాన్ని గృహణంతి. ఎవరైతే దేశాలు వెళ్ళి, ద్వీపాలు వెళ్ళి విద్యా వినయం సుశిక్ష మంచి శిక్షణ, క్రియా కౌశలాన్ని పనిచేసే విధానం, ఆ నైపుణ్యాలను గృహణంతి గ్రహిస్తారు. తే వారు, వారే, తేయవ ఇక్కడ తాయేవ ఉంటుంది. ఎందుకంటే ఏ తర్వాత ఆ ఈ ఊ ఏ ఓ ఇటువంటి వచ్చినప్పుడు ఆ యకారం పోతుంది. తాయేవ అంటే తేయేవ. సర్వేషాం సుసుఖై, వారే అందరి యొక్క సుసుఖముల ద్వారా, సుసుఖై అలంకర్తారులు అవుతారు, అలంకరించి వారు అవుతారు. అంటే అర్థం ఏంటి? అందరి యొక్క సుసుఖం, అందరికి సుసుఖాలను ఇస్తారు, దాని ద్వారా అలంకరిత అవుతారు, అంటే అలంకృతులు అవుతారు, గౌరవింపబడతారు, ఆదరింపబడతారు. అందరిని ఆదరిస్తే, గౌరవిస్తే మనం కూడా గౌరవింపబడతాం కదా. గౌరవం ఇవ్వడం రావాలి, ముందుగా మనల్ని మనం గౌరవించుకోవడం రావాలి. సత్కారం అనేది ఒక విద్య, దాని కొరకు ప్రయత్నం చేయాలి, అప్పుడే సుసుఖం కలుగుతుంది. ఇతరులను గౌరవించడం రావాలి. దానికి రావాలంటే అన్ని రకాల విద్యలు రావాలి, అన్ని చోట్లకు వెళ్ళాలి. ఎక్కడెక్కడ గురువు ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ పూలు ఉంటే అక్కడక తేనెటీగలు వెళ్ళినట్టుగా మకరందాన్ని గ్రహించి తీసుకొచ్చి తేనె తిట్టులో పెట్టి తేనెగా మార్చినట్టుగా. ముందు తేనె కాదు, అది మకరందమే, పూల రసం మకరందం. అప్పుడు తేనె అన్నారు దాన్ని. అది తేనెకు మూల పదార్థం, ముడి సరుకు. అలా ఒక తేనె తొట్టె నిర్మించుకొని ఆ తొట్టిలో భద్రపరుచుకొని తేనెగా మార్చుకొని
మన పిల్లలకు ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది ఏంటిగా. అలాగే గత ప్రభుత్వాలు, గత రాజులు ఇటువంటి చేసేవారు ఒకప్పుడు ప్రాచీన కాలంలో. దానివల్ల ఏమవుతుంది, వచ్చే తరాలు, భవిష్యత్ తరాలకు అంటే తమ పిల్లలకు ఆ తేనె ఉపయోగపడాలి, ఆ విద్య ఉపయోగపడాలి. తేనె తుట్టే అవసరం, రక్షణ అవసరం, విద్యానిధి, రాజు విద్యానిధి కావాలి. ఆ రాజ్యంలో విద్యావంతులు ఉండాలి, విద్యార్థులు ఉండాలి, మంచివారు ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకునే వారు ఉండాలి, పరస్పరం సహకరించుకునే వారే ఉండాలి. అలా ఉండాలంటే రాజు అలా ఉండాలి, రాజు కూడా విద్వాంసుడే ఉండాలి. పరీక్షించాలి కదా, విద్వాంసులు పరీక్షించాలంటే తెలియాలి కదా మరి. అందుకే విద్వాంసులను గౌరవించాలి, గురువులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, పిల్లలను గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. రాజుని ప్రజలు, ప్రజలను రాజు గౌరవించుకున్నప్పుడే. పరస్పరం గౌరవం అవసరం, ఆదరణ సత్కారం అవసరం. ప్రయత్నం చేద్దాం, ఈ విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదొకటి కనుక నేర్చుకుంటే మన సమస్యలు, మనకు వ్యక్తిగతంగా సమస్యలు ఉండవు. ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి, ఎన్నో భయాలు కూడా దూరం అయిపోతాయి. గౌరవించడం వస్తే భయాలు కూడా దూరం అయిపోతాయి. అందుకే నమస్తే గురించి రాసినారు విద్వాంసులు. ఒక నమస్తే పెట్టండి, ముందుగా నమస్తే చెప్పండి. నమస్కారం ముందు చెప్తే అసలు ఈ గుండె కొట్టుకునే అది కూడా తగ్గిపోతుందట, రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది, సామాన్య స్థితిలో ఉంటుందట. ఎవరైనా గొప్పవారు వచ్చినప్పుడు గుండె కొట్టుకుంటుంది, లేచిన కూడా నమస్కారం చేసాం అనుకోండి, అది పోతుంది, తగ్గిపోతుంది. అదొక చికిత్స అన్నారు. నమస్తే, నమస్తే. గౌరవించడం రావాలి, ముందుగా గౌరవించడం రావాలి, నమస్కారం చేయడం రావాలి. ఇది విషయం ఇక్కడ ఆపేద్దాం. ఒకసారి మంత్రం. ఓం ఏ దేవాః అగ్నినేత్రాః పురస్సదః తేభ్యః స్వాహ. ఏ దేవాః యమనేత్రాః దక్షిణసదః తేభ్యః స్వాహ. ఏ దేవాః విశ్వదేవనేత్రాః పశ్చాత్ సదః తేభ్యః స్వాహ. ఏ దేవాః మిత్రావరుణనేత్రాః వా మరుత్ నేత్రాః వా ఉత్తరసదః తేభ్యః స్వాహ. ఏ దేవాః సోమనేత్రాః ఉపరి సదః ధ్వస్వంతః తేభ్యః స్వాహ. ఇది మంత్రం ఇక్కడ ఆపేద్దాం. ఓం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. ఓం నమస్తే గురూజీ. గురూజీ సండే వేసుకుంటప్పుడు దిక్కు అంటే ఉదయం ఏమో తూర్పు వైపు, సాయంత్రం పశ్చిమ వైపు ఉండాలి కదా గురూజీ? ఏం లేదు, అంతేం లేదు. మనం ఎటు ముఖం చేస్తే అదే తూర్పు. ఒకసారి ఇవన్నీ కూడా చర్చ చేసి చెప్పి చివరికి ఇదే మాట చెప్పినారు మహర్షి దయానంద సరస్వతి గారు. మీరు ఎటువైపు ముఖం చేస్తే అదే తూర్పు, మీ వెనుక ఉన్నది పడమర, కుడి వైపు ఉన్నది దక్షిణం, ఎడమ వైపు ఉన్నది ఉత్తరం అని. అంటే అన్ని దిక్కులో భగవంతుడు ఉన్నాడు కదా. ఈ భావన ఉండాలి. మనకు దిశల గురించి తెలుసుకోవడం ముఖ్యం కాదు. సంధ్యోపాసనలో చుట్టూ అంతటా భగవంతుడు ఉన్నాడని ఈ భావన ఇది స్పష్టంగా తెలిసి ఉండాలి. మనం ఎటు ముఖం చేస్తే అదే తూర్పు. అంటే గురూజీ వైశేషికం క్షమించాలి గురూజీ. వైశేషికం కూడా వచ్చింది మాట, మీరు ఎటు ముఖం చేస్తే అది తూర్పు అని. ఏది తూర్పు, ఏది పడమ అంటే సూర్యోదయం అయ్యేదే తూర్పు. అంటే వ్యవహారంలో బయట అసలు నిజానికి దిశలు లేవు, దిశలు వ్యవహారం కొరకే. ఎటు సూర్యోదయం అయితే అది తూర్పు. సూర్యుడు తూర్పును ఉదయించడం ఉండదు నిజానికి. సూర్యుడు ఉదయించేదే తూర్పు, ఎటు ఉదయిస్తే అదే తూర్పు. చలికాలం ఆగ్నేయంలో ఉదయిస్తాడు, అదే తూర్పు. ఇప్పుడు ఎండాకాలంలో ఈశాన్య వైపు, అదే తూర్పు. తూర్పు అంటే ఒక ఖచ్చితంగా అదే కేంద్రం ఉండదు, అదే పాయింట్ ఉండదు కదా. గురూజీ ఇంకోటి ఏంటి, సూర్య ఆ కిరణాలు పడడం కూడా ఆరోగ్యానికి మంచిదే గురూజీ. సాయంత్రం పూట అటువైపు కూర్చోవడమే, లేత కిరణాలు పడుతుంటాయి ఉదయం, సాయంత్రం ఏమో ఆ కిరణాలు పడతాయి కదా. అట్లా కిరణాల కొరకు కాదు, సంధ్యోపాసనకు ఉద్దేశం ఏంటి? కిరణాలు పడడం కొరకు కాదు కదా. రెండు సంధ్య లభిస్తాయి అంటే కదా. ఏంటి? ముందు తప్పు కాదు, మంచిదే. కానీ మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? ఇంట్లో కూర్చుంటున్నారు. బయటకు వెళ్ళి కూర్చుంటున్నారా? అడవిలోకి వెళ్తున్నారా? అడవిలో కూర్చుంటే కదా అది. ఊరు దాటితే కదా. ఊరు దాటి అడవిలో కూర్చున్నప్పుడు ఇదంతా ఆరోగ్యం అనే మాట వస్తుంది. మీరు కూర్చుని ఎక్కడ గదిలో కూర్చుంటారు, ఇక్కడ సూర్యకిరణాలు వస్తున్నాయి కదా. ఉద్దేశం అది కాదు. సంధ్య ఒక సమ్యక్ ధ్యానం,
ఎప్పుడైతే ఎక్కడైతే మనం సరైన ధ్యానం చేస్తామో, భగవంతుని ధ్యానం సరిగా చేస్తామో దాన్ని సంధ్య అంటారు. కేవలం సంధి వేళలో చేస్తే సంధ్య అని కాదు. సంధి కాలం, ఉదయం సంధ్య, సాయంత్రం సంధ్య, అప్పుడే చేస్తే సంధ్య అని కాదు. సంధ్య అంటే సరైన ధ్యానం చేయండి, సమ్యక్ ధ్యానం, అది సంధ్య, సంధ్యోపాసన. ఉద్దేశం ఏంటి? ఈశ్వరోపాసన ఉండాలి. అది అవుతుందా? అది ముఖ్యం. కిరణాల కొరకు నుండి బయటకు వెళ్ళండి, తిరగండి, అప్పుడు కూడా ఆరోగ్యం బాగుంటుంది కదా. సంధ్య ఎప్పుడే కావాలా? అయితే అడవికి వెళ్ళండి, అడవిలో సంధ్య చేసుకోండి. నిజానికి అడవికి వెళ్ళి సంధ్య చేసుకోవాలి. మహర్షి దయానంద సరస్వతి గారు రాస్తారు, వారు కూడా వెళ్ళి ఉదయం లేచి అడవికి వెళ్ళిపోయేవారు, అక్కడ సంధ్య చేసుకుని వచ్చేవాళ్ళు. విధానం ఉంది, అడవికి వెళ్ళి సంధ్య చేసుకోండి. ఇప్పుడు సాధ్యమా? చేస్తున్నామా? గదిలో కూర్చుంటున్నాం. యజ్ఞం కూడా గదిలో చేయకూడదు. నిజానికి మన యజ్ఞం చేసే యజ్ఞం కూడా గదిలో చేయకూడదు. గాలి ధారాళంగా వస్తూ పోతుండాలి, గాలి రవాణా ఉండాలి. కొత్త గాలి రావాలి, పాత గాలి పోవాలి. అశుద్ధమైన గాలి వెళ్ళిపోవాలి, శుద్ధమైన గాలి రావాలి. మండపం అన్నారు, యజ్ఞం మండపం. నిజానికి పందిరి ఉండాలి. అంటే సూర్యకిరణాలు పడుతుండాలి ఆ యజ్ఞం పైన, సూర్యకిరణాలు తొంగి చూస్తుండాలి ఆ పందిరిలో. అంటే ఆకులు కప్పుతాం, మామిడి ఆకులో వేరే ఏదైనా ఆకులు కప్పుతాం. ఆకులో ఆ సందులో నుంచి, ఆ మధ్యలో నుంచి సూర్యకిరణాలు రావాలి. అది విధానం. ఇప్పుడు కూడా పౌరాణిక యజ్ఞం చేస్తే ఆ వీరు తడకలు కప్పుతారు, ఎంత కొంత సూర్యకిరణాలు వస్తాయి. ఆ తడకలు పలసగా ఉంటాయి, పలసగా ఉండాలి కూడా. అదొక విద్య, యజ్ఞ విద్య, సంధ్యా విద్య, సత్కార విద్య. ఇదంతా భగవంతుని సత్కరించడం కొరకే. భగవంతుని ఆదరించండి, గౌరవించండి. భగవంతుడి నుంచి ఆ గుణాలు తీసుకోండి, నింపుకోండి. భగవంతుని యొక్క శక్తి కావాలి, మనం భగవంతుని అనుగ్రహం కావాలి. ఈ అన్ని ఏర్పాట్లు, ఈ పురుషార్థం, ఈ ప్రయత్నాలన్నీ కూడా దాని కొరకే. ఈయన చేసిన దాని కొరకే. చివరికి విద్య, వినయం. ఇంకా నమస్తే గురుజీ, ధన్యవాదం. ఇంకా సందేహాలు, ప్రశ్నలు? ఏం అర్థం చేసుకున్నారు? ఏం విన్నారు? చెప్పండి. ఇంతవరకు ఏమి విన్నారు? ఏమి గ్రహించినారు? గురుజీ, విద్య వినయము, విద్యతో పాటు వినయం కూడా ఉండాలి అంటే రెండు కావాలంటే, విద్య ఎప్పుడైతే వస్తుందో వినయం అనేది వచ్చేస్తుంది కదా గురుజీ. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడంలో అర్థం ఏంటో అర్థం కాలేదు. వస్తుందా ఇప్పుడు వస్తుందా? ఎవరికి వస్తుంది? విద్య రాగానే అహంకారం వస్తుంది, అభిమానం వస్తుంది కదా. ఆధునిక విద్య కాదు గురుజీ, మన వేద విద్యని. విద్య అంటే అట్లా గ్రహించాలి. అందుకేమన్నారు, వేద విద్యని విద్య. నిజానికి యా విద్యా సా విముక్త, విముక్తిని కలిగించేది విద్య. అవిద్య మృత్యుం తీర్పు, అవిద్య అమృతం అశ్నతే, అమృతం మోక్షను కలిగించేది విద్య. అప్పుడు విద్య, అటువంటి విద్య వలన వినయం వచ్చేస్తుంది. కానీ ఆ గురువులు అలా ఉండాలి కదా. మళ్ళీ ఇదంతా గురువుల వద్ద నేర్చుకోవాలి. పుస్తకాలు కంఠస్థం చేసి నేను విద్వాంసుని, పండితుని, మేధావిని అనుకుంటే కాదు. అహంకారం తప్ప జరుగుతుంది అదే. ఎందరో విద్వాంసుల, పండితులు అభిమానంతో, అహంకారంతో అసలు కష్టాల పాలవుతున్నారు. బాధాకరం ఏంటంటే కష్టాల పాలవుతున్నారు వారే. విద్య ఒకటే కాదు, ధనంతో, ధనమదం, విద్యామదం, భక్తి మదం, శరీరం బలం మదం, అధికార మదం, రకరకాల మదాలు ఉంటాయి, అహంకారాలు ఉంటాయి. ఏ అహంకారమైనా, ఏ అభిమానమైనా, ఏ మదమైనా మంచిది కాదు. అందుకే అటువంటి గురువును ముందు సెలెక్ట్ చేయాలి, పరీక్షించాలి రాజు. ఇప్పుడు ఊరికి అందరూ టీచర్లు కాలేరు కదా. ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా. డిగ్రీ ఉండగానే, బిఎడ్ ఉండగానే, ఎంఎడ్ ఉండగానే టీచర్లు కాలేరు. మళ్ళీ పరీక్ష రాయాలి, మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అందులో కదా సెలెక్షన్. చెప్పండి, ఇంకా ఎవరైనా ఏం అర్థం చేసుకున్నారు? ఓం నమస్తే గురూజీ. చెప్పండి. విద్య నేర్చుకోవాలంటే ఒకే దగ్గర ఉండకూడదు,
బయటికి వెళ్ళాలి, అడుగులు బయటికి వేయాలి. అందరి గురువుల దగ్గర కూడా నేర్చుకోవాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. ఒకే గురువు నాకు అని అనుకోకూడదు అనే విషయం అర్థమైంది గురూజీ. ఓం నమస్తే. ఎక్కడెక్కడ ఏ విద్యలనే నేర్చుకోవడానికి వెళ్ళాలి. అది వెళ్ళాలి. గురువుల వద్దకు వెళ్ళాలి, గురువులను తెచ్చుకోవద్దు. గురువుల వద్దకు వెళ్ళి నేర్చుకోవాలి. ట్యూషన్ పెట్టించుకోవద్దు, అప్పుడు విద్య రాదు. ఇంట్లో ఉంటే రాదు, వెళ్ళి నేర్చుకో. పువ్వుల వద్దకే తేనెటీగలు వెళ్తాయి. అన్ని మకరందాలంతా ఒక దగ్గర పెట్టినట్టు అందరి దగ్గర ఉన్న విద్యను తెలుసుకొని దాన్ని మనం ఆచరించాలి. ఎన్ని ఉన్నప్పుడు కూడా వినయం లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే. ఎంత ధనమున్నా, బలమున్నా, అధికారం ఉన్నా, విద్య ఉన్నా, ఏదున్నా వ్యర్థమే. నేను మహాభక్తుని, మహాయోగిని అనుకొని అహంకారం ఉంటే కూడా లాభం లేదు. యోగ్యత ఉన్నప్పుడు కూడా అహంకారం ఉంటే, వినయం లేకపోతే కష్టాలు పాలవుతారు ఎవరైనా. గురూజీ, తేనెటీగ ఉపమానం చక్కగా ఉంది గురూజీ. ఇంకా నమస్తే గురుజీ. చెప్పండి. ఇక్కడ అంటే నూతుల కప్పలా కూపం అంటే కానీ నూతుల కప్పలాగా ఉండిపోతే, అహంకారం ఉంటే ఎటు వెళ్ళకపోతే ఏ విద్యగా తెలుసుకోలేము, ఈ గౌరవించడం కూడా తెలుసుకోలేము. అందుకు అన్ని వైపులు వెళ్ళి పటువంటి విద్వాంసులు ఎటువంటి వైపులో ఉన్నారు విద్వాంసులు, వాళ్ళ దగ్గర నుండి అన్ని విధములుగా విద్య నేర్చుకుంటేనే అప్పుడు గౌరవించడం తెలుసుకోగల మనిషి అర్థం చేస్తుంది. ఇంకెవరైనా సూచనలు? ఆత్మనివేదన. నమస్తే గురుజీ. చెప్పండి. నా పేరు పరమాత్మకు సహస్ర నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి వేద విద్యలను మాకు బోధిస్తున్నటువంటి మరి గురువు గారికి నమస్కారం. నేరుగా భగవంతుడు కృష్ణారావు గారు, నేరుగా భగవంతుడు ఎవరిని సంబోధించకూడదు. మీరు ఆత్మనివేదన చేస్తున్నారు భగవంతుని. ప్రవచనం కాదు ఇది. కళ్ళు మూసుకోండి, లోపలికి వెళ్ళండి. హే పరపిత పరమాత్మ, నీవు సర్వరక్షకుడివి, సర్వాధారుడివి, సర్వేశ్వరుడు, సర్వవ్యాపక, సర్వాంతర్యాలు, ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ప్రసాదించు, వేద విద్యలను మాకు ప్రసాదించవుతుంది. ఈ మానవ జన్మ ద్వారా నేను ఉత్కృష్టమైనటువంటి కర్మలను ఆచరిస్తూ సత్యాచరణము, ధర్మాచరణం చేస్తూ ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకొని ఉత్కృష్టమైనటువంటి ఈ ధర్మ మార్గంలో పయనించి నిన్ను పొందడానికి నిరంతరము ప్రయత్నం చేస్తున్నట్టు. ఈ సృష్టిలో అనంతమైనటువంటి గొప్ప విజ్ఞానాన్ని పొందుపరచవుతుంది. అది తెలుసుకోవడానికి కావాల్సినటువంటి వేద విద్యలను మాకు ప్రసాదించవుతుంది. వేద విద్యలను అభ్యసించి వేదాధ్యయనం చేసి సరైనటువంటి ధర్మమార్గంలో నడిచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. స్వామి, మర్యాద నాబోటి సహచరులతో, జిజ్ఞాసులతో, సాధు పురుషులతో
సత్సంగాలు నేర్పి, అలాగే వేద విద్వాంసులు, వేద గురువులు వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఆయా ఆశ్రమాలకు వెళ్ళి ఎవరి దగ్గర ఏ విద్య ఉందో, ఎవరి దగ్గర ఏ జ్ఞానం నేర్చుకోవాలనో అది నేర్చుకోవడానికి నిరంతరము ప్రయత్నం చేయాలని ఈ మంత్రం ద్వారా ఉపదేశించారు. ఆ విధముగా వర్తించి ప్రయోజనం పొందడానికి నిరంతరం ప్రయత్నిస్తాను తండ్రి. ఒక చోట ఉంటే, నేనున్న చోట, నేనున్న ఊర్లోనే ఉంటే నాకు విద్య రాదు. అదే విధంగా వేదాధ్యయనం చేస్తూ పుస్తక పఠనం ద్వారా నాకు విద్య బాధపడదు. సరైనటువంటి పూర్ణంగా నేను జ్ఞానం తెలుసుకోలేను కనుక ఎక్కడెక్కడ ఏ విద్వాంసులు ఉంటే ఆ విద్వాంసుల దగ్గరికి వెళ్ళి వారి ద్వారా, వారి ప్రవచనం ద్వారా వారితో సత్సంగములలో పాల్గొని నా యొక్క సందేహాలు ఏవైనా ఉంటే అవి నివృత్తి చేసుకుంటూ నా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అప్పుడే నేను సుఖం పొందగలను అని నాకు అర్థమైంది ఈ మంత్రం ద్వారా స్వామి. ఆ విధముగా వర్తిస్తాను. ఆ విధముగా నన్ను నేను సంస్కరించుకుంటాను. నాలో ఏవైనా లోపాలు ఉన్నాయో, నాలో ఉన్న బలహీనతలు ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే ఈ ప్రశ్న వినడం ద్వారా నాకు అర్థమవుతుంది స్వామి. వాటిని తొలగించుకొని ఉన్నత వైపు వెళ్ళడానికి నేను ఎంతో కృషి చేస్తాను. యోగులు ఎక్కడెక్కడ ఉన్నారు, అదే విధముగా ఈ యోగాభ్యాసాలు, అహింసాది యమ నియమాలు ఆ యోగుల ద్వారా వారిని చేరి ఆ యోగ విద్యను తెలుసుకొని ఆ విధముగా నేను కూడా నేర్చుకొని నేను ఉన్నతం కావడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాను స్వామి. మీరు ఎంత గొప్పవారు అంటే మహతో మహీయాన్ అను అనీయాన్, మీరు సూక్ష్మాత్మ సూక్ష్ములు, అంతటా సర్వత్రా కూడా వ్యాపించున్నారు. నేను ఏమి చేస్తున్నాను, ఏ క్రియలు చేస్తున్నాను, ఏం చెప్పుతున్నానో అన్నీ తమకు తెలుసు. ఇందులో అసత్యవాణి పలకడానికి ఏమాత్రం కూడా లేదు తండ్రి. సత్యవాణితో సత్యంగా ఆహ్వరిస్తూ ఈ యొక్క ఈ వ్యాధి విద్యలో నేర్చుకొని నిన్ను పట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను స్వామి. ఇప్పుడిప్పుడే నాలో ఉన్నటువంటి ఈ అరిసత్య వర్గాలను ఒక్కటొక్కటిగా నేను వాటిని తొలగించుకొని బయటికి పంపి నా ఆత్మకు శుద్ధికి నేను నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నాను. తమరి ఉపాసన ద్వారా, తమరి ధ్యానము ద్వారా ఇప్పుడిప్పుడే ఆత్మలో ఉన్న నా లోన ఉన్నటువంటి ఈ చెడులు, కాలుష్యాలను, మురికిని, మనసుకు పట్టినటువంటి మురికిని కడిగేసుకుంటున్నాను స్వామి. నాకు తెలిసిందే గొప్ప అనుకొని, నాకు తెలిసిందే వేదం అనుకొని ఇన్నేళ్ళుగా నేను చాలా వ్యర్థ కాలాపన చేశాను. ఇప్పుడిప్పుడే గురువు ద్వారా నేను ఈ వేద మంత్రములో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని తెలుసుకుంటూ ఉంటే నేను ఎంత కోల్పోయాను, ఏమి కోల్పోయాను అనేటువంటి నాకు అర్థమవుతుంది. ఈ భౌతిక సంపదల కంటే అసలైన సంపద ఏదంటే ఈ సత్య విద్యల సంపద. ఆ విద్యల వలన వినయ విధేయతలను పెంచుకొని నాకు విద్య గర్వాన్ని నేర్పకూడదు, వినయము నేర్పాలి. ఆ వినయముతోనే సకల సౌఖ్యాలు కూడా, సకల సుఖశాంతులు కూడా పొందగలమని నాకు అర్థమైంది. ఈ విధముగా నేను వర్తించి సత్వ్యవహారముల నెరపి సరళ మార్గము, ఋషుల మార్గము, ధర్మ మార్గం అయినటువంటి ఈ వైదిక మార్గములో, ఈ వైదిక రాజ్యములో నేను ఒక సభ్యునైనందుకు నేను చాలా 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 సంతోషపడుతున్నాను తండ్రి స్వామి. నేను నిన్ను వరించాను. నీవే అన్ని దిక్కుల్లో, అన్ని దిశలలో పరమ విద్వాంసులు, పరమ గురువు మీరే తండ్రి.
మీరు రాజాదిరాజు, పరమ విరాట్ కనుక ఓం మిమ్మల్ని పట్టుకుంటే ప్రవచనం నాకు ప్రవచనం ఎటువంటి ప్రవచనం అవుతుంది. స్వామి ఆత్మీయ నమః. రావట్లేదు. ఇది ప్రవచనం చెప్పకండి. స్వామి నన్ను ముందుకు నడిపించండి. మేము మిమ్మల్ని వరించాను. నేను ఆత్మార్పణ చేసుకుంటున్నాను. ఓ నమస్తే. ఓ నివేదన అంటే భగవంతుని విన్నవించుకోవాలి. మొత్తం ప్రవచనం చెప్పకూడదు, మంత్రమంతా చెప్పకూడదు. ఆత్మ నివేదన అంటే మంత్రం సారమంతా చెప్పడం అవసరం లేదు. ఆ. అంతర్ముఖమై పరమాత్మకు 2 మాటలు చెప్పండి సరిపోతుంది. మొత్తం ప్రవచనం అవసరం లేదు. ఆ. ఓం. కళ్ళు మూసుకోండి అందరూ. ఆసనం స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఓంకారం ఒకసారి. ఓంకారం ఒకసారి. हे पिता, हे माता, తమరందరినీ గౌరవిస్తారు, అణువణువును గౌరవిస్తారు, మర్యాదిస్తారు, అందరినీ రక్షిస్తారు ప్రభు. అన్ని ప్రాణులను, అన్ని పదార్థాలను రక్షిస్తున్నారు. ఈ గౌరవం, ఆదరణ ఇదంతా కూడా తమరి నుండి నేర్చుకోవాలి. ఎందుకంటే తమరే పరమ విద్వాంసులు, పరమ పూజనీయులు, తమరు వంద్యులు, ఉపాసనీయులు. ఆదరించడం అనే ఈ విద్యను, ఈ గుణాలను తమరి నుండి గ్రహించాలి ప్రభు. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు తమరు అన్నీ నేర్పిస్తారు. సమర్పణ చేసుకుంటే చాలు. హే పిత, అటు ఇటు ఎక్కడెక్కడో వెళ్ళాల్సి వస్తుంది ప్రభు. భౌతికంగా తెలుసుకోవడానికి, బయట విషయాలు తెలుసుకోవడానికి, ఆ దేశం ఈ దేశం, ఆ ఊరు ఈ ఊరు, ఆ గురువు ఈ గురువు, రకరకాల గురువులు, రకరకాల విద్యలు, రకరకాల వ్యవహారాలు నేర్చుకోవడానికి ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది. ఎక్కడా తిరగకుండా అన్ని నేర్పించేది తమరే. అంతర్ముఖమై తమరిని ఆరాధిస్తే, ఉపాసిస్తే అన్ని విద్యలు తమరిలోనే ఉన్నాయి. తమరి ఒడిలో స్థిరమైతే చాలు, అన్ని రకాల విద్యలు వచ్చేస్తాయి. తమరిని గౌరవిస్తే, తమరిని ఆదరిస్తే చాలు, అన్ని రకాల ఆదరణ, గౌరవ, సత్కారాలన్నీ అర్థమవుతాయి. అన్నీ నేర్పించే అమ్మ తమరే, నాన్న తమరే, మాతా, పిత, గురువు, బంధు, ఆచార్య, మిత్ర అన్ని తమరే ప్రభు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా కళ్ళు మూసుకొని అంతర్వృత్తిలోని అన్ని నేర్పిస్తారు. నిరంతరం ప్రేరణ ఇస్తూనే ఉన్నారు, నేర్పిస్తూనే ఉన్నారు, ప్రోత్సహిస్తూనే ఉన్నారు ప్రభు. లోపల నుంచి ఉపదేశాలు ఇస్తూనే ఉన్నారు, సందేశాలు ఇస్తూనే ఉన్నారు. పరమ గురువు, పరమాచార్య తమరే ప్రభు. మిగతా గురువులందరూ కూడా మార్గదర్శకులే, దారి చూపేవారు మాత్రమే. నిజమైన గురువు, శాశ్వత గురువు, గురునాం గురు, పరమ గురు, సత్య గురు, నిత్య గురు, సర్వగురు తమరే ప్రభు. సరైనటువంటి
విధానముతో తమరు ఉపాసన చేస్తే అన్నీ నేర్పిస్తారు, అన్ని విద్యలు వచ్చేస్తాయి. బయట విద్యల కొరకే బయట తిరగాలి, కానీ లోపలి విద్యల కొరకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది ప్రభు. స్థిరం స్థిరం అంతర్లోకంలో స్థిరం. బయట యాత్రలు మానుకొని అంతర్యాత్ర చేస్తే అన్నీ లభిస్తాయి ప్రభు. బయట ఎన్నో లభిస్తాయి, సుఖాలు, సుసుఖాలు, సుఖ సాధనాలు, కానీ మోక్షం కావాలి, ఈ బంధనాలన్నీ విడిపోవాలంటే లోపలికి వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, లోపలికి వెళ్ళడమే. తమరి సన్నిధిలో, ఒడిలో, నీడలో ఉండడమే. తమరి సన్నిధే కావాలి ప్రభు. ఎస్య ఛాయ అమృతం ఎస్య మృత్యు. తమరి ఛాయ, తమరి నీడ కావాలి. అదే అమృతం, అమరం. తమరికి దూరం కావడమే, తమరిని గౌరవించకపోవడమే, తమరి ఆదేశాలు పాటించకపోవడమే మరణం, దారుణం, మహా కష్టం. ఓం యాత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశశం యస్య దేవా. తమరి ప్రశాసనమే, తమరి శాసనాలే. తమరే మా రాజు, మా చక్రవర్తి, మా రారాజు. తమని గౌరవించాలి, తమరి శాసనాలను గౌరవించి తమరి అనుశాసనములో ఉంటే అన్ని లభిస్తాయని అర్థమవుతుంది. అంతర్ముఖం కావడమే, తమరిని ఆరాధించడమే, తమరిని ఆదరించడమే. ఆరాధన, ఆదరణ, ఆరాధన, ఆదరణ. తమరు ఒక్కరిని మెప్పిస్తే చాలు. ఇక జన్మ మరణ బంధనం అనేది రాకుండా ఉండాలంటే తమరిని ఆరాధించాలి, తమరి అనుశాసనంలో ఉండాలి. తమరిని సత్కరిస్తే చాలు, తమరి భక్తి చేస్తే చాలు. అభిధ్యాన మాత్రేన తం అనుగ్రహంతి. అభిధ్యానం చేస్తే చాలు, సరైన ధ్యానం చేస్తే చాలు. ఈశ్వర ప్రణిధానం, విశేష భక్తి, అనన్య భక్తి ఉంటే చాలు. పొరుగు అవసరం లేదు ప్రభు. స్థిరం, తమరు కూటస్థం, నిత్య కూటస్థం. నేను కూడా కూటస్థుని కావాలి ప్రభు. స్థిరం కావాలి, తమరిలో స్థిరం కావాలి, అప్పుడే స్థిరం. లేకపోతే గమనమే, గమనం చేస్తూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ప్రభు. ఓం ఓం ఓం. వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ బంధువులారా, సాధకులారా, ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమేమి నేర్చుకుంటున్నాం. లోపల నేర్చుకోవడం అవసరం ఉంది. పరమాత్మను గౌరవించండి, సురక్షితం. మీ అందరికీ అభినందనలు, అభివందనాలు, పరంపిత పరమాత్మ ఆశీర్వాదాలు, శుభాశీస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడతల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. శ్రద్ధతో, భక్తితో, సత్కార భావనతో పరమాత్మను గౌరవిస్తూ ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి.
శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం ముగించేద్దాం. ఓం శం.